నమస్కారం అందరికీ. 2018 ఫిలిం ఒక రియల్ బేస్డ్ ఇన్సిడెంట్. ఈ మూవీ మేకింగ్ అద్భుతం. సినిమా టైటిల్ కరెక్ట్గానే సూట్ అయింది. ఎవ్రీవన్ ఈజ్ ఎ హీరో. ఇక్కడ సముదాయం నీళ్ళలో ఆవరించిన చాలా మందిని సోల్జర్ లాగా సేవ్ చేస్తారు. తన ఊరికి వచ్చే మిలిటరీ మ్యాన్ మనం అందుకుంటూ మిలిటరీ లేదు అని, బయటిగా చూసే అంత మంచిగా ఉండదు అని పెళ్లి కోసం తయారీ చేసినప్పుడు ఈ అవగడం జరిగిపోతాయి. క్లైమాక్స్ సీన్లో ఈ హీరో మా మనసుల్లో నిలబడతాడు. ఒక ఇన్నోసెంట్ బాయ్ అతన్ని సేవ్ చేయడం కోసం పేరెంట్స్ పడే పాడు నిజంగా హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది. గవర్నమెంట్ కోసం వెయిట్ చేయకుండా ఇది మనదే హ్యుమానిటీ అనుకుని ఒక విలేజ్ శ్రమిక వర్గం తీసుకునే రెస్పాన్సిబిలిటీ మన అందరికీ మనసుల్లో హ్యుమానిటీ పొందాలని పాఠం కలిగిస్తుంది. అందరూ తప్పక చూడాలి. ఇది మలయాళం మూవీ కానీ ఇది సౌత్ ఇండియన్ మూవీ ఒక సంచలనం సృష్టించింది. సినిమాల్లో పెద్ద స్టార్ కాస్టింగ్ లేదు కానీ ప్రతి పాత్రం పర్ఫెక్ట్గా చేశారు. అందరూ నస్తారు. ఫ్లడ్ రీక్రియేట్ మంచిగా చేశారు. ఇదన్నీ ఒక స్టూడియోలో చేశారు అని ఏదో ఒక పేపర్లో చదివాను. న్యాచురల్ కెలమిటీ సందర్భాల్లో అందరికీ ప్రాణభయం ఉంటుంది. నేను బ్రతికితే చాలు అనే మైండ్ సెట్లో ఉంటారు. ఇలాంటి సన్నివేశాల్లో ఇక్కడ అందరూ ఉండి కూడా కామన్ పీపుల్ శ్రమిక వర్గం అయిన వీళ్ళు చేసే హ్యుమానిటీకి హ్యాండ్స్ అప్. అందరూ వితౌట్ మిస్ ఈ ఫిలిం చూడండి. ఈవెన్ షో టు యువర్ చిల్డ్రన్ టు క్రియేట్ ద గ్రేట్ వాల్యూస్ ఆఫ్ హ్యుమానిటీ. Thank you for watching and listening.